నేతగా తెలంగాణలో ఒక కేసీఆర్కి ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశారు. అలాంటిది లోక్సభ ఎలక్షన్స్ వచ్చే వరకు అది తగ్గిపోయింది. అసెంబ్లీ ఎలక్షన్స్లో ఫ్యూ పర్సెంటేజ్లోనే మేము ఓటమి పాలయ్యామని కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకున్నారు. మరి ఈ నేపథ్యంలో పోచారం లాంటి సీనియర్ నేతలు కూడా వెళ్ళిపోవడాన్ని ఏ విధంగా చూస్తారు? రీసెంట్గా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా వెళ్ళిపోయారు. ఒకటండి, దేశం మొత్తంలో ఇది నాట్ ఓన్లీ ఐఎమ్ నాట్ టెల్లింగ్ టు ద తెలంగాణ స్టేట్, దేశం మొత్తంలో ఒక వర్టికల్ స్ప్లిట్ రావడం జరిగింది. అది నిజంగా కూడా ఈరోజు ఉన్నటువంటి అంటే భారతీయులందరూ కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితికి నెట్టివేయడం జరిగింది. ఎందుకంటే మన ఏదైతే అంటే సోషలిస్ట్ కంట్రీగా మనం చెప్పుకుంటున్నటువంటి ప్రాంతంలో ఒక వర్గ విభేదాలుగా అంటే ఒక వర్గాలుగా రెండు ప్రజలు చీలిపోవడం, దానికి మీకు బెస్ట్ ఉదాహరణ ఏ కూటంలో లేనటువంటి అంటే అటు ఎన్డీఏ కూటంలో లేకపోతే ఇటు ఇండియా కూటంలో లేనటువంటి పార్టీలు, అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే మీకు నవీన్ పట్నాయక్ గారి పార్టీ కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఇట్లా దేశం మొత్తంలో అది బీఎస్పీ పార్టీ కావచ్చు, ఎక్కడెక్కడైతే దేశం మొత్తంలో ఏ కూటంలో లేకుండా ఇండిపెండెంట్గా ప్రజాస్వామ్య ప్రజల హక్కులను కాపాడడానికి ప్రయత్నించినటువంటి పార్టీలన్నీ కూడా కొంతవరకు నిరాశ నిస్పృహలకు లోను కావడం జరిగింది. ఎందుకంటే మైనార్టీ వర్గం అంతా కాంగ్రెస్ స్టాండ్ తీసుకోవడం, మెజారిటీ వర్గం అంతా బీజేపీ సైడ్ అన్నట్టు ఒక వర్టికల్ స్ప్లిట్ వచ్చింది. అది సొసైటీకి మంచిది కాదు. ఎందుకంటే దాని ద్వారా ఏమవుతుంది, ఏవైతే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి కంకణం కట్టుకున్నటువంటి చాలా పార్టీలు దేశం మొత్తంలో ఉన్నటువంటి సోషలిస్ట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈరోజు ఈవెన్ ద కమ్యూనిస్ట్ పార్టీ కూడా అదే సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేసింది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఆటోమేటిక్గా రేపు పొద్దున అన్ని పార్టీలు కూడా ఏవైతే డెమోక్రసీని పరిరక్షిద్దామనుకున్న అన్ని పార్టీలు కూడా ఏదో ఒక స్టాండ్ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత వైపు నెట్టివేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, మెజారిటీ ప్రజల మనోభావాలకు అన్ని పార్టీలు కూడా మసులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు తప్పకుండా అది రేపు పొద్దుగాల చాలా ఇంపాక్ట్ చూపిస్తా అని చెప్పేసి మా సంపూర్ణ విశ్వాసం అండి.